అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. ఆ రోజున్నారా ఓ ఎగేసుకుని వచ్చి రోడ్డు వేశారు. ఇప్పుడు చూడండి. ఏం చేస్తున్నారు ఇక్కడ? కనపడతలా సౌదరి గారి పొలానికి ఫెన్సింగ్ చేస్తున్నాం. ఆ పొలం నేను కొనేశానుగా. ఆ రోజు తీసుకున్న అడ్వాన్స్ తిరిగి వాడి మొహాన్ని కొట్టమన్నానుగా. ఆ కొట్టేసినా రేయ్, ఈ దొరబాబుతో పరాచకాలు ఆడుకో, పైకి వెళ్ళిపోతావు. ఎరా అడ్వాన్స్ తిరిగి ఇచ్చేసావా? రేయ్, వీడికి 40,000 ఏమన్నా ఇవ్వలేదా? చేశాను దొరబాబు. ఏమయ్యా, ఆ రోజు నీకు 40,000 ఇవ్వలేదు. ఆ రోజు నువ్వు గిల్లి నిన్ను నేను గిల్లు సెల్లు చేసుకోలేదా? నిజం చెప్పు. ఏంటి గిల్లి గిల్లి చూసుకుంది? ఈయన చూసి 6 నెలలు పైన అయింది. ఇప్పుడు నోర్మోయ్ చౌదరి, పెద్దరికాన్ని నిలబెట్టుకుని ఇచ్చిన డబ్బుకి పత్రాలు ఇచ్చి సిటీకి వెళ్ళిపోతే మంచిది. లేకపోతే ఏం చేస్తావు? నీ లోపర్ వేషాన్ని పంచాయతీలో పెట్టి తేలుస్తాను. ఒరే సత్యపండు, నువ్వేమో ఇచ్చానంటున్నావు, ఈ పాత ప్రెసిడెంట్ ఇవ్వలేదు అంటున్నాడు. ఎవరిని నమ్మాలి? ఆ దేవుణ్ణే నమ్మాలి. ఈ తీర్పు ఆయనే చెప్పాలి. ఖచ్చితంగా ఈ తీర్పు ఆ దేవుడి నోటితోనే చెప్పిద్దాం. అబ్బచ్చా, దేవుడితోనే చెప్పించేంత గొప్పడు అయిపోయావు నాయన. అయితే విను, ఆయన గుళ్ళోంచి స్లో మోషన్ లో వచ్చి యువర్ ఆనర్ అని మనందరికి న్యాయం చెప్పను. చప్పట్లు కొట్టి జేజాలు కొడతాం. పిలు దేవుణ్ణి. పిలుస్తాను రా, దేవుణ్ణి పిలుస్తాను, నీ సంగతి తేలుస్తాను. ఏ నాయుడు, ఆ 2 కుండలో పట్రా. బామ్మా, దేవుడి నోటితోనే తీర్పు చెప్పాలన్నావు కాబట్టి ఈ ఏర్పాటు చేశాను. ఈ 2 కుండల్లోనూ కర్పూరం వెలుగుతోంది. మన సత్తిపండుగాడు ఓ కుండను తీసుకుని గుడి చుట్టూ ఒకసారి తిరిగొచ్చి కుండను ఇక్కడ పెడతాడు. అలాగే పైడిరాజు కూడా ఒకసారి తిరిగొచ్చి కుండను ఇక్కడ పెడతాడు. పెడితే ఏమవుతుంది బాబు? ఎవరు అబద్ధం చెప్పారో వాడి కుండలో కర్పూరం ఆరిపోతుంది. దాన్ని బట్టి మేము తీర్పు నిర్ణయిస్తాం. సరేనా? ఆడు సై అంటే మేము కూడా సయ్యే. ఇది ఎక్కడి కర్మరా దేవుడా, మొక్కపోతే గుడి మీద పడిందని. ఆ టైంకి నేను ఏ ఊరో పోయి దొప్పించుకోవచ్చుగా. ఊళ్ళో ఉండబట్టేగా నాకు ఈ టెన్షన్ అంతాని. పదవి పోయేసరికి ప్రతిోడికి సులకనైపోయాను. లేకపోతే కాడిసీన్లో ఈ హరిశ్చంద్ర పూజ ఏంటి నాకు? తప్పులు చేయకురా నరుడా, తెప్పలు తప్పవురా నరుడా. ఒళ్ళుగా లేనెడుతుంటే పక్క నీ పాట కచేరేంట్రా? దాని మీద మోతే చూసుకో, కొండలో కర్పూరం ఖచ్చితంగా ఆరిపోయి ఉంటది. గుడ్డా, నిజంగా ఆరిపోయిందిరా. మరి అదే ఇలాగే వెళ్ళుంటే నీ బతుకేమయ్యేది. చిరిగి షాట్ అంత అయ్యేది. నాలుగు నువ్వు మంచి స్నేహితుడు అనిపించావురా. రే, నాకు ఈ గండం గట్టెక్కి నాకు టెన్షన్ తీరిపోతే నీకు కన్ను ఆపరేషన్ చేస్తేనన్నా. ఓహో, ఇంత వెలిగించుకో. చూడండి, నేను ఏ కుండలోనూ కర్పూరం వెలిగించలేదు. ఎవడు తప్పు చేశాడో వాడు వెలిగించుకుని వస్తాడు. ఇదే దేవుడి తీర్పు. ఎలుగమ్మ ఎలుగు, ఎలుగమ్మ ఎలుగు. మూతలు తీసి చూసుకోమనండి. ఎవరి మూత వాళ్ళు తీయండి. ఓకే. చదవమ్మా, చూడు, అయ్యప్ప జ్యోతిలాగా న్యాయ జ్యోతి ఎలా దగ్గర 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 వెలిగిపోతుందా? ఇవాళ నుంచి ఎవరన్నా ఈ పైడిరాజు డబ్బులు తీసుకోలేదని అబద్ధమాడతాడు అని అట్టని ఇట్టని వంకర కోతలు కూర్చారో తొక్కి పెట్టి నార తీస్తా. అబ్బో, ఇదేంటమ్మా, న్యాయం తెలిస్తే తప్పని ఉంటారు కానీ చంపాలు పడతాడేంటి? చిన్నోర్మై, నేనేం చెప్పానో జనాన్ని అడగరా చెప్తారు. ఏం చెప్పారా? అస్సలు దొరబాబు 2 కుండలోనూ కర్పూరం వెలిగించలేదు. ఎవడు తప్పు చేస్తే వాడే వెలిగించుకొస్తాడని చెప్పాడు. నువ్వు తప్పు చేసావు కాబట్టి వెలిగించుకొచ్చావు. ఒప్పుకోరా. మర్యాదగా ఒప్పుకుంటే పంచాయతీ శిక్షతో సరిపోద్ది, లేకపోతే జనంతో కొట్టిస్తా. నేను సత్తుపండు దగ్గర డబ్బులు తీసుకున్న మాట వాస్తవమే. కాకపోతే కొన్ని అనివార్య పరిస్థితుల్లో పర్సనల్ క్యాష్ గా వాడుకోవాల్సి వచ్చింది. ఏం అభ్యంతరం లేకపోతే వాయిదాల పద్ధతిలో చౌదరి గారికి ఆ డబ్బు కట్టేస్తా. నా పరువు తీసావు కదరా. ఆగు చౌదరి, ఇక నుంచి మంచితనంగా ఈ ఊళ్ళో అడుగు పెడితే పెట్టు. లేదా ఇలాంటి వెధవ వేషాలు వేసి ఈ పచ్చని పల్లెసీమను కూడా పట్టణంలో కల్తీ చేయాలనుకున్నావో కాళ్ళు చేతులు ఉండవు. వెళ్ళు. ఇక పదండి. ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఎవరికైనా తప్పదన్నా. అన్నా పేడనా, నాకిక్కడ ఒత్తి పెట్టి అక్కడ తత్వాలు పడతామంటారా? అమ్ముగుడ్డా, వాడబాకెందుకాడు?
నువ్వు ఎదుగుకెళ్ళే గోదాట ఎదుగుకాడు దరిద్రం వదిలిపోయింది గోయిందా గోయిందా మొహతొక్కులేదా నమస్కారం అండి. ఏంటమృత ఇంకా కాయగూరలు కొనలేదా లేదండి కొనాలి. హాయ్ హీరో, పంచాయతీలో తీర్పు అదరగొట్టేశావు. నువ్వు చూసావా? నేను చూశాను, చాలా బాగుంది. మరి మీ ఇద్దరు కనిపించలేదే? ఆ జనం అంటే భయం. పైగా నేను సిటీ నుంచి మా ఫ్రెండ్స్ వస్తుంటే బస్ స్టాండ్కి వెళ్ళాను. మళ్ళీ కలుస్తానండి. సరే. పద. నాకు గాజులు కొనిపెట్టవా? నువ్వే కొనుక్కో. థ్యాంక్ యూ. ఏమైనా తెలియకడుతాను నీ పెళ్లి గురించి నేను చేస్తంటే నువ్వు కదా నేను చేస్తున్నాను. అదేలేవయ్యా ఈ జంట తడకోవడం పెట్టండి బాబు. ఛీ! పచ్చకామల వెధవలారా. ఏదో పాపం సాయం చేశానని ఒకళ్ళు, స్నేహం చేయాలని ఇంకొకళ్ళు, సరదాగా మాట్లాడితే వెంటనే ప్రేమ పెళ్లి అని సంగతే మార్చలేవేనా? హలో బేబీ, దొరబాబు చేంజ్ చేస్తాడే. ఏయ్, ఎందుకు అమ్మాయి మీద చేయేశావు? నువ్వు చౌదరి గారి పొలంలో రోడ్డు ఎందుకు వేసావు? ఏయ్, దానికి దీనికి లింక్ ఏంట్రా? నీకు ఈడికి ఉన్న లింకేరా? ఓయ్! మా చౌదరి గారికి వార్నింగ్ ఇస్తావురా? ఓయ్! రేయ్, కూరగాయల మీద పడతావు. సారీరా, దెబ్బలేం తగిలయ్యా? రేయ్, ఎన్నిసార్లు చెప్పాను రా కూరగాయల మీద పడద్దని? రేయ్, చెప్తే వినమా నువ్వు? అక్క అక్క, ఈ చూడు ఎంత బాగున్నాయో, ఒక్కసారి వేసుకోవా ప్లీజ్? అబ్బా, అచ్చం డాక్టర్ లానే ఉన్నా అక్క. ఈ కోట్ వేసుకుంటే నేనే కాదు, అమ్మాయినా డాక్టర్ లానే ఉంటుంది. నాకెందుకుగానమ్మా, నువ్వు డాక్టరీ బాగా చదివి మన ఊళ్ళో మంచి పేరు తెచ్చుకో. అప్పుడే ఇంత ఖర్చు పెట్టి నిన్ను చదివిస్తున్న దొరబాబు ఆశయం నెరవేరుతుంది. మీ నాన్న వచ్చినట్టున్నాడు, ఆ చెవులు తీసి దాచేయండి. ఆలస్యమైందంటే తలుపులు పలగొట్టుకునే వస్తాడు, తొందరగా దాయండి. 10,000 వరహాలు 10,000 వరహాలు. ఏ తలుపా పగములకు బట్టే 10,000 వరహాలు. తలుపు తీయడానికి ఇంతసేపా? ఏం చేస్తున్నారు లోపల? నిద్రపోతున్నావయ్యా. మరి మొఖాల్లో నిద్ర కళే లేదంటే అబద్ధానికి పుట్టింది నా దగ్గర అబద్ధం. ఏంటి ఆంధ్ర మొహాలు ఆనందంతో కళ ఏంటి సంగతి? ఏంటి అన్ని పెద్ద 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 పుస్తకాలు ఉన్నాయి ఏంటబ్బా ఇవన్నీ? అమ్మాయి డాక్టరీ చదవడానికి వెళ్తుందయ్యా. ఎన్నా ఊళ్ళోకి రాగానే ఎన్నా అంటే ఆ దొరబాబు గారి దయ వల్ల అమ్మాయి గారు ఇప్పుడు డాక్టర్ పోతున్నారు అన్నమాట. అందుకే కన్న తండ్రి వచ్చినా భయం భక్తి లేకుండా బొమ్మల్లా నిలబడిపోయారు. లేదు నాన్న. సీతమ్మ తల్లి, నాకు అర్జెంటుగా డబ్బు కావాలి, చిన్న పని ఉంది, తెల్లారేదాకా ఉండేంత టైం నాకు లేదు, క్యాష్ ఇచ్చేస్తే వెళ్ళిపోతాను. నా దగ్గర డబ్బులు ఎక్కడయ్యా? పిల్లని ఊరికి పంపడానికి ఏం చేయాలో తెలియక ఆలోచిస్తున్నాను. ఆలోచిస్తావే, దాని గురించి అయితే బాగా ఆలోచిస్తావు, చాలా తెలివైన దానివి కదా. ఈ పుస్తకాలన్నీ తీసుకెళ్లి ఆపరేట్ అమ్మేసాను అనుకో, ఆపులు వచ్చేస్తాయి. అన్న, ఆ పని మాత్రం చేయకు నాన్న, ఇవి చాలా ఖరీదైన పుస్తకాలు, ఒకసారి అమ్ముకుంటే కొనలేవు.
ఏమయ్యా పిల్ల కాలేజీకి వెళ్ళే పిల్ల మోసం పెడతా వెళ్తే బాగుండదు. నీకు దండం పెడతాను, నీ కాళ్ళు పట్టుకుంటాను. అది ఇచ్చేయ్. కాళ్ళు పట్టుకున్నా చేతులు పట్టుకున్నా ఈ తిరిగిరావు. ఏమే ఎవరన్నా వచ్చి నాగరోజు గారు ఎక్కడికి వెళ్ళారు అంటే కోమాలోకి వెళ్ళారని చెప్పు. గోవాకి వెళ్ళారు అనుకుంటారు. అడవద్దమ్మా. అంతకంటే ఏం చేయగలనే? నా కడుపును పుట్టిన పాపానికి మీకు నరకం తప్పదు. అమ్మా ఊరుకోమ్మా. మెళ్ళ గొలుసు లేకపోతేనే నాన్న ఎక్కడ డబ్బులు చూస్తాడోనని టెన్షన్ తో చచ్చాను. డబ్బు చూడలేదు, అంతే చాలు. తొందరగా రామ్మా. ఏంటగా రెడీనా? త్వరగా బయలుదేరండి, బస్సుకి టైం అయింది. రై దగ్గరుండి జాగ్రత్తగా చూసుకో. అలాగే బాబు. వస్తానండి. అమృత. ఏంటండి? ఏం లేదు అక్క. ఏంటి అమృత మేడం బోసిగా ఉంది? అదా అది సర్లే, కష్టాలు ఎప్పుడు ఉండేవిగా. రై అమృతని హాస్టల్లో చేర్చడానికి ముందు ఓ చైనేదన కొనివ్వు. కాలేజ్కి వెళ్లే పిల్ల మెడలా బోసిగా ఉండకూడదు. బయలుదేరండి. లక్ష్మి బాగా చదువుకో, ఉత్తరాలు రాస్తూ ఉండు. అమ్మని జాగ్రత్తగా చూసుకో, సరేనా? ఏమ్మా సరే. నా కూతురు ఎప్పుడు ఇంత దూరం వచ్చి చదువుకోలేదు. దాన్ని మీ తోబుట్టువులా చూసుకోండి. తెలియక ఏదన్నా తప్పు చేస్తే ఈ మాటలన్నీ మాకు చెప్పండి, ఎందుకంటే ఆ పిచ్చి పనులు మేం చేస్తాం. అమృత మాకు ఎప్పుడు వార్నింగ్లు ఇచ్చి ఓ టీచర్లా భయపెడుతుంది. అమృత గుడ్ గర్ల్ అండి. అమృత గురించి మీరేం భయపడద్దు. ఇంత పెద్ద బిల్డింగ్ కట్టి సచ్చారు అందరూ ఆడాళ్ళే. ఎక్కడ వెతకాలో ఏమో. ఇక్కడ అమ్మ ఇక్కడున్నావా నువ్వు? ఇంత ఆలస్యం చేసావేంటి? ఏం చెప్పమంటావమ్మా? ఆ బంగారం కొట్టోడికి నాకు గొడవ. ఎందుకు? ఇప్పుడు మన ఊళ్ళో ఇంత చింతపండు కొంటే ఇంత బెల్లం మొక్క కొసరెడతాడు ఆ గౌడి గంగ తాతగాడు. మరి ఆడేట బంగారం కొట్టాడు ఇంత పొడుగు గొలుసు కొంటే ఓ ఉంగరం అన్న కొసరమని అంటాడు. నీ సంగతి సార్ మా దొరబాబుతో వచ్చినప్పుడు తెలుసుకుంటాను రాని వచ్చేసాను. మరి మన రైలుకి టైం అయిపోతుంది కదా. తీసుకో, జాగ్రత్త. ఉంటాను. పద నువ్వురా. చాలా జాగ్రత్తగా ఉండాలి. సరేనమ్మా. ఉత్తరాలయ రాస్తూ ఉండు. అలాగే. నువ్వు ఉండు, మేము వెళ్తాం. వస్తా అక్క. బాయ్. ఇలాంటి బిల్డింగ్ ఒకటి నేను ఎప్పుడు కడతానో ఏమో. అన్నయ్య. ఏంటమ్మా? ఏంటమ్మా? కళలో కూడా మెడిసిన్ చదువుతాను అనుకోలేదు. ఇదంతా దొరబాబు గారి చలవే. ఆయనకి ఎలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావడం లేదు. త్వరలో ఉత్తరం రాస్తానని మాత్రం చెప్పండి. అలాగేనమ్మా. వెంకన్న గారు మీరేం బాధపడకండి, నేను ఉన్నాను కదా. నేను పంపిస్తాను. మీరు అసలు దాని గురించి మర్చిపోండి. ఎవరు వస్తున్నట్టున్నారు? నేను మంచిది. దొరబాబు రై ఏంట్రా చౌకేకలు? కొంపలు మునిగినట్టు. నాకు ఉత్తరం వచ్చిందా? ఎవరు రాశారు? చదువు. తొందరగా చదువుగా. చదువు తప్పించుకో తొందర అయితే. నాకు రాదు కదా, నువ్వే చదువు. మరి అలాగుండు. ప్రియమైన దొరబాబు గారికి అమృత నమస్కరించి వ్రాయినది. ఏ జన్మలో నేను చేసిన పుణ్యం వల్ల ఈ జన్మలో మీ సాయం పొందగలిగాను. ఒక పేద పిల్లని పెద్ద మనసుతో ఇంత పెద్ద చదువు చదివిస్తున్న మీకు నిజంగా హ్యాట్స్ ఆఫ్. నేను చాలా బాగా చదువుకుంటున్నాను. రోజు కాలేజీకి వెళ్లే ముందు మీ ఫోటోకి నమస్కరించి వెళ్తున్నాను. మీ రూపం ఎప్పుడూ నా మనసులో మెదులుతూ ఉంటుంది. మీ రూపం తలుచుకుంటేనే నాకు తెలియని ప్రోత్సాహం, నాకంటూ ఒక మనిషి ఉన్నారన్న ధైర్యం కలుగుతుంది. మీరు కన్న కలలు నా వల్ల నిజమై నేను మంచి డాక్టర్ నవ్వాలని అనుక్షణం అందరి దేవుళ్ళని ప్రార్థిస్తున్నాను. మీ అమృత. అర్థమైంది కదా. నేను వెళ్ళి ఈడియో బుక్ చేసుకొస్తానండి. వీడియో ఎందుకురా? ఎందుకంటే మీ మ్యారేజ్ కవరేజ్ కోసం. బుద్ధి లేదు. ఆ అమ్మాయి ఏదో మనం చేసిన సహాయానికి కృతజ్ఞతగా ఉత్తరం రాసింది. దానికి ఏదేదో ఊహించేసుకోవడమేనా? బుద్ధిందా నీకు? బుద్ధుందా నీకు? బుద్ధిలేదు. మధు, చిన్నప్పుడు నేను ఒక్కడనే కష్టపడుతున్నానని, నాకు సాయంగా ఉండాలని చదువు అవ్వలేదన్న వంకతో చదువు మానేశావు. ఇప్పుడు నీ తమ్ముళ్ళిద్దరూ అభివృద్ధిలోకి వచ్చారు. మరుదులిద్దరికీ మంచి ఉద్యోగాలు వచ్చాయి. తన భర్త మాత్రం అలాగే ఉన్నాడని నీ భార్య బాధపడదు. చూడు మధు, చదువుకున్నోళ్లే వృద్ధిలోకి రావాలని ఏమీ లేదు. కృషి పట్టుదల ఉంటే ఎవరైనా ఏదైనా సాధించొచ్చు. నీకు తెలివితేటలున్నాయి. నువ్వు తలుచుకుంటే కానిదంటూ ఏదీ లేదు. పైగా నీకు సాయిగా మేమందరం ఉన్నాం. ఎవడ్రా వాడు?
ఇన్నాళ్ళుగా వ్యాపారం చేస్తున్నాను, నిన్నగాక మొన్న వచ్చినోడు వాడు నాకు పోటీయా? వాణ్ణి పెరగనివ్వకూడదు. వాణ్ణి ఇక్కడికి రప్పించండి, నేను మాట్లాడతాను. నమస్కారం అండి. ఉమ్, రమ్మన్నారంట. నీ పచ్చళ్ళ కంపెనీ మూసేయాలి. నీకెంత కావాలి? 5 లక్షలు ఇస్తాను. చాలా? 5 లక్షలు కాదు, 50 లక్షలు ఇచ్చినా నా కంపెనీ మూయడం జరగదు. బాగా ఆలోచించుకొని చెప్పు. ఈ వ్యాపారంలో పుట్టి పెరిగినోణ్ణి, నాతో పోటీ పడకు. నా చేతి కింద 6,000 మంది పనిచేస్తున్నారు. ఆంధ్ర మొత్తం నాకు బ్రాంచులు ఉన్నాయి. నేనే మార్కెటింగ్ చేయలేకపోతున్నాను. ఆఫ్టర్ ఆల్ ఒక కుటీర పరిశ్రమలా పెట్టుకొని నువ్వెలా మార్కెటింగ్ చేయగలవు? 6,000 మంది వర్కర్స్ని పెట్టుకుని ఆంధ్ర మొత్తం బ్రాంచీలున్న మీరే నా కంపెనీ చూసి భయపడుతున్నారంటే నా సరుకులో నాణ్యత ఉందనేగా. ఆ నాణ్యత ఉన్నంత వరకు నాకెవరూ పోటీ కాదు. ఈ ప్రపంచంలో నేను ఎక్కడైనా మార్కెట్ చేయగలను. వస్తాను. ఇక్కడ ఏం లేదండి. ఇక్కడ ఏం లేదండి. ఇప్పుడు ఊపిరి పీల్చి బిగ్బట్టు. నెమ్మదిగా వదిలి. ఓకే, లే. నెమ్మదిగా ఇలా వచ్చి కూర్చో. ఏం లేదు, మామూలు కడుపు నొప్పే. ఈ టాబ్లెట్స్ 3 రోజులు వాడు. ఎలా వాడాలో ఇందులో రాశాను. టోకెన్ నెంబర్ 29. ఏమన్నారయ్యా? టౌన్ డాక్టర్ భయపెట్టేశాడు, ఆపరేషన్ అది ఇదని. కానీ ఈ డాక్టర్ బాబు ఏమీ లేదని చెప్పాడు. అలాగా? ఈ బాబు 10 కాలాల పాటు చల్లగా ఉండాల. రే, భగవంతుడి దయ వల్ల తమ్ముడు హస్తవాసి మంచిదని అప్పుడే పేరొచ్చిందిరా. తమ్ముడిని దగ్గరుండి జాగ్రత్తగా చూసుకో. పని హడావుల్లో పడి వేళకి భోంచేయడము. అబ్బే అదే లేదన్నయ్యా. 1 గంట గల పేషెంట్ కట్టు, భోజనం పెట్టు. అది అలా జాగ్రత్తగా చూసుకో. నేను చూసుకుంటాను కదన్నయ్యా, నువ్వు వెళ్ళు. ఆహా. అయ్యో, ఏంటయ్యా ఉంటున్నాడా ఈ దెబ్బలు? ఏదైనా యాక్సిడెంటా? అదేం కాదండి, మరి గోరు కొరికినందుకు ఎలక్ట్రిక్ స్తంభానికి కట్టేసి ఇలా రక్తం వచ్చేలా కొట్టారండి. ఊరు కొరికినందుకు ఎలక్ట్రిక్ స్తంభాన్ని కట్టేసి ఇంతలా కొడతారా? వాళ్ళు అసలు మనుషులా, రాక్షసులా? చాలా థ్యాంక్స్ అండి. కనీసం మీరైనా అర్థం చేసుకున్నారు. వాళ్ళు అర్థం చేసుకోలేదండి. గోరు కొరకడం అంటే ఇదా? నిన్ను కొట్టడం కాదురా, నిలువురా నరికేయాలి. మన 2 ఊర్ల పొలిమేరలో ఉన్న ఈ మల్లికార్జున స్వామి వారి దేవాలయం జీర్ణదశలో ఉందన్న విషయం మీ అందరికీ తెలుసు. ఇన్నాళ్ళు మీ ఊరు వాళ్ళు పట్టించుకుంటారని మా ఊరి వాళ్ళు, మా ఊరి వాళ్ళు పట్టించుకుంటారని మీ ఊరి వాళ్ళు దీన్ని ఇలా వదిలేశారు. ఈ గుడి మీ ఊరికి ఎంత ముఖ్యమో మా ఊరికి అంతే ముఖ్యం. కాబట్టి మన ఇరు గ్రామ ప్రజలు కలిసి దాన్ని బాగు చేయించి కుంభాభిషేకం చేయించాలనే సదుద్దేశంతో ఒక కమిటీని ఏర్పాటు చేశాం. ఈ కమిటీలో 2 గ్రామాలకు సంబంధించిన ప్రముఖులు ఉన్నారు. కమిటీ ప్రెసిడెంట్గా ఎవరిని ఎన్నుకోవాలనే విషయంలో శ్రీ గోపాలరావు గారి పేరు, శ్రీ లక్ష్మీపతి గారి పేరు పరిశీలనలోకి వచ్చాయి. అందువలన మేమందరం బాగా ఆలోచించి తర్జన భర్జనలు చేసిన మీదట శ్రీ గోపాలరావు గారే అన్ని విధాలా ప్రెసిడెంట్ పదవికి అర్హులని ఈ కమిటీ నిర్ణయించడం జరిగింది. అంచేత ఈ ఉభయ గ్రామ ప్రజలు శ్రీ గోపాలరావు గారికి ఉదారంగా విరాళాలు అందజేసి ఈ శుభకార్యాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఏంటి ఇంకా రాలేదా? ఏంటయ్యా, టైం 10 అవుతోంది. బోర్డు మీద 10 గంటలను రాసింది. మీ డాక్టర్ ఇంకా రాలేదు. అసలు మీ డాక్టర్ కి టైం సెన్స్, పంక్చువాలిటీ ఏమైనా ఉన్నాయా? ఇంతకీ మీరెవరండి? నేను డాక్టర్ అమ్మని. ఓహో, మీరు డాక్టరేనా? డాక్టర్ అంటే డాక్టర్ని కాదయ్యా, డాక్టర్ని చేసుకోబోయేదానని అర్థం. ఓహో, అవును, నువ్వెవరు? నేను ఇక్కడ టోకన్ ఇస్తూ ఉంటానులేండి. తప్పుకో, తప్పుకోవయ్యా. అవును, మీ డాక్టర్ కి ఎవరో అన్నయ్య ఉన్నాడంట కదా, ఎలాంటోడు? ఎలాంటోడంటే అదేనయ్యా, చాలా కోపిష్టని విన్నాను. ఎందుకని అడుగుతున్నారు? ఎందుకంటావేంటయ్యా? ఆ అన్నయ్య మాట వినగానే మీ డాక్టర్ గడగడా ఉణిగిపోతాడు. అసలు డాక్టర్ చదివే తమ్ముణ్ణి అలా భయపెట్టచ్చా? తప్పు కదా? తప్పేనండి. కాని కాని నాకు మీ డాక్టర్కి పెళ్ళవని ఆ అన్నయ్య సంగతి అప్పుడు చెప్తాను. ఏం చేస్తానండి? ఏం చేస్తానా?
సంవత్సరం తిరగకుండానే కవల పిల్లల్ని కని వాళ్ళ అన్నయ్య చేతిలో పెడతాను. వాళ్ళకి 5 సంవత్సరాలు వచ్చేసరికి ఆయన్ని బాగా ముట్టుకెళ్ళేస్తారు. అలా నా కసి తీర్చుకుంటాను. ఈ డాక్టర్ ఎప్పుడు వస్తాడో ఏంటో. అది సర్లే కానీ నువ్వు పని చేయి. మీ డాక్టర్ రాగానే నేను వచ్చి వెళ్ళానని చెప్పు. నేను అంటే ఓ, నా పేరు చెప్పలేదు కదా, నందిని. ఏం చెప్తావు? అదేనండి, నందిని గారు వచ్చి వెళ్ళారు అని చెప్తాను. గుడ్, పైకొస్తావు. దీంతో మొత్తం 4,98,200 అయ్యాయి. పోతే నువ్వు ఇచ్చినంత ఇవ్వలేకపోయినా ఈ దైవకార్యానికి నా వంతు చందా 1800. దీంతో మొత్తం 5 లక్షలు పూర్తయ్యాయి. సరేరా, నేను ఈ డబ్బు తీసుకుని పట్నం వెళ్ళి బ్యాంక్ లో వేసి వస్తాను. అలాగే, నేను నీతో వద్దాం అనుకున్నాను రా, అనుకోకుండా సాయంత్రం ఇన్స్పెక్షన్ వచ్చింది. పర్వాలేదులే, వెళ్ళొస్తాను. అయ్యో, మూర్ఛ మూర్ఛ, బసాపండి బసాపండి. ఇదిగోండి తాళం చేతులు బుద్ధి. ఈ తాళాలు చేతిలో పెట్టండి. వీటి వల్ల ప్రయోజనం లేదు. 4 ఖర్చుకోకుండా పళ్ళ మధ్య పెట్టడానికి గట్టిగా అది నోట్ అయిపోండి. ఇదిగో ఇది చూడండి. మీరు వెళ్ళి మీ సీట్లో కూర్చోండి, కొంచెం గాలాన్ని పడ్డి. ఇప్పుడు ఎలా ఉంది బాబు? అయ్యో, నా బ్యాగ్ ఎవరైనా చూసారా? అందులో 5 లక్షలు ఉన్నాయి. నా బ్యాగ్ వెంటనే బస్ ఆపండి. ఎవరిని కింద దిగవద్దు, అందరినీ చెక్ చేయండి. నా అంచనా తప్పు కాలేదు. వాడి మంచితనమే వాడిని దెబ్బకొట్టి మన వాళ్ళని పంపించి గుడి తాలూకు డబ్బు కొట్టేశాడని పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. ఇప్పుడు ఆ స్టేషన్లో ఎస్ఐ వాడి తమ్ముడే. వాడే వెళ్ళి వాడి అన్నయ్యని అరెస్ట్ చేసి వీధుల్లో నడిపించుకు తీసుకురావాలి. అది నేను కళ్ళారా చూడాలి, మనసారా సంతోషించాలి. అయ్యో గోపాలం గారు, గోపాలం గారు, మీరు దేవస్థానం సొమ్ము దొంగిలించారని ఎవరో పోలీస్ కంప్లైంట్ ఇచ్చారంట. మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి మీ తమ్ముడు గారు వస్తున్నారు. చూడు గోపి, ఎప్పుడు నువ్వు ఉద్యోగంలో చేరావో అప్పుడే తనా పరా అనే తేడా మర్చిపోవాలి. నేరం చేసిన వాడు నీ తమ్ముడైనా అన్నైనా సరే శిక్షించాల్సిన బాధ్యత నీది. అదే నువ్వు నీ ఉద్యోగానికి ఇచ్చే గౌరవం. ఏమిట్రా ఇది? నన్ను క్షమించన్నయ్య. నేను కోరి ఉద్యోగుల చర్యలు మాట్లాడించమే, కానీ ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది అనుకోలేదు. నా ఒంట్లో ప్రతి రక్త పట్టు నీ భిక్షనన్నయ్య.
నిన్ను అవమానపరిచి ఈ ఉద్యోగం నిలబెట్టుకునే బదులు నా ప్రాణాలను వదులుకుంటారు కానీ ఈ పని మాత్రం నేను చేయలేను అన్నయ్య. ఏరా, ఇన్నేళ్లు కష్టపడి సంపాదించిన ఉద్యోగానికి రాజీనామా చేస్తావా? కనీసం నీ పెళ్ళాం ఏమనుకుంటుందోనని ఆలోచించావా? ఇందులో అనుకోవడానికి ఏముంది మామగారు? ఎండనక వాననక కష్టపడి ఓ తండ్రి కంటే ఎక్కువగా ఈయన్ని పెంచి పెద్ద చేశారు బావగారు. అలాంటి దేవుణ్ణి అరెస్ట్ చేసే ఆ ఉద్యోగం ఈయనకు అవసరం లేదు. బాగుంది. అన్నకు తగ్గ తమ్ముడు, తమ్ముడికి తగ్గ పెళ్ళాం. సరే, మీ ఇష్టం. నానమ్మ, అన్నయ్యడి. నమస్కారం అండి. ఓ నువ్వా? రా కూర్చో. పర్వాలేదండి. ఏంటి ఇలా వచ్చావు? ఆ రోజు నా కంపెనీని మూసేయమన్నారు. ఇప్పుడు నేను మూసేయడానికి సిద్ధంగా ఉన్నాను. దానికి ప్రతిఫలంగా నాకు 5 లక్షలు కావాలి. అలాగే, నీకు కావాల్సిన 5 లక్షలు నేను ఇస్తాను. చాలా థ్యాంక్స్ అండి. కానీ మీరు మీ కంపెనీని మూసేయక్కర్లేదు. సార్? అవును మిస్టర్ మధు, మీ అన్నగారికి జరిగిన అన్యాయం గురించి తెలుసుకున్నాను. మీ కుటుంబం గురించి కూడా విన్నాను. సహజంగా అందరూ ఐకమత్యానికి ఉదాహరణ రామలక్ష్మణులు అంటారు. కానీ ఆ రామలక్ష్మణులు ఎలా ఉంటారనేది పుస్తకాల్లో చదవడం తప్ప ఎవ్వరూ చూడలేదు. మీ అన్నదమ్ములను చూస్తే ఆ రామలక్ష్మణులు ఇలాగే ఉండేవారేమో అనిపిస్తుంది. అలాంటి కుటుంబానికి ఇలాంటి ఇబ్బంది రావడం నిజంగా దురదృష్టం. రామునికి హనుమంతుల్లా కాకపోయినా ఏదో ఉడతా భక్తిగా నా వల్ల వీలైన సహాయం ఈ 5 లక్షలు తీసుకో. మీ కంపెనీ పేరు మీదే అన్ని సరుకులు తయారు చేయండి. నేను వాటిని ప్రపంచమంతా మార్కెటింగ్ చేస్తాను. సార్, మీ రుణం ఉంచుకోను. తొందరలోనే తీర్చేస్తాను. స్నేహితుల మధ్య రుణాలేంటి మధు? వీఆర్ ఫ్రెండ్స్. ఏంటే అక్కడ ఆగిపోయావు? రా. నువ్వు మీ అన్నయ్యని అరెస్ట్ చేయడానికి అట్టెళ్ళావు, ఆయన లొంగిపోవడానికి ఇటు వచ్చారు. అవును, యూనిఫామ్ చేత్తో పట్టుకొచ్చావేంటి? సార్, నేను రే, ఈ మాత్రం దానికే బెదిరిపోయి ఉద్యోగం వదులుకుంటావా? నువ్వు ఇలాంటివి ఎన్నో సమర్థవంతంగా ఎదుర్కోవాలి. నిన్ను నేను ఎస్పీగా చూడాలి. అది కాదన్నయ్య. ఇంకేం మాట్లాడకు. ఇన్స్పెక్టర్ గారు, నన్ను లాకప్లో పెట్టండి. ఆగండి సార్, ఆ డబ్బు ఎక్కడికి పోలేదు. నేనే తీసి జాగ్రత్త చేశాను. ఈ విషయం అన్నయ్యకి తెలియక బ్యాగులో డబ్బు కనబడకపోవడంతో అది పోయిందనుకున్నాడు. నే పట్నం నుంచి వచ్చేసరికి జరిగిన గొడవంతా తెలిసిందే. రే మధు, జరిగిన దానికి నన్ను క్షమించనయ్యా. ఇంటికి వెళ్ళాక అన్ని వివరంగా చెప్తాను. సార్, ఇదిగోండి 5 లక్షలు. ఇది కమిటీ వాళ్ళకి అప్పగించి ఈ కేసు కొట్టేయండి సార్. భలే వాడివయ్యా, తీసినప్పుడు ఒక మాట ఆయనతో చెప్పుండొచ్చుగా. అనవసరంగా పెద్ద ఆయన స్టేషన్ వరకు రప్పించావు. సారీ సార్. అన్నయ్య, మీరింటికి వెళ్ళండి. నేను లెక్క అప్ప చెప్పేసి వస్తానండి. అలాగే. ఎలా దెబ్బ కొట్టాలన్నా కుదరటం లేదు. అయినా వీళ్ళకు ఉన్న పళ్ళంగా 5 లక్షలు ఎలా వచ్చాయి? అదే బావా, నాకు అర్థం కావటం లేదు. నీకు అర్థమైతే ఆశ్చర్యపడాలి కానీ అర్థం కాకపోతే ఆశ్చర్యమే ఉంది. యూస్లెస్ ఫెలో. నువ్వు ఇక్కడే ఉండు. అన్నయ్య మూడు ఎలా ఉందో చూసి నేను లోపలికి తీసుకెళ్తాను. ఓకే? అలాగే. అన్నయ్య, ఏంట్రా? నేను చాలా రోజుల నుంచి నీకు విషయం చెప్తున్నాను, గుర్తుందా? ఏ విషయం? అదే అన్నయ్య, నేను ఓ అమ్మాయిని లవ్. ఓహో, లవ్ చేస్తున్నావా? ఆ విషయం నువ్వు నాకెప్పుడు చెప్పావురా? ఊళ్ళో అందరూ అనుకుంటుంటే నేను విన్నాను. సారీ అన్నయ్య, నీకు చాన్నాళ్ళుగా చెప్పాలనుకుంటున్నాను కదా, అందువల్ల చెప్పేశానేమో అనుకున్నాను. ఓహో, ఆ అమ్మాయి వచ్చిందన్నయ్య, బయట నిలబడి ఉంది. బయట నిలబెట్టడం ఏమిట్రా? లోపలికి తీసుకురా. అలాగే అన్నయ్య. ఏయ్, అన్నయ్య మంచి మూడ్లో ఉన్నాడు, రా. కమ్.
ఎందుకంటావేంటయ్యా? ఆ అన్నయ్య మాట వినగానే మీ డాక్టర్ గడగడ వణికిపోతాడు. అసలు డాక్టర్ చదివే తమ్ముడిని అలా భయపెట్టచ్చా? తప్పు కదా. తప్పేనండి. ఆ, నమస్కారం. అదేంట్రా మనిషో పక్కనుంటే నమస్కారం ఇంకో పక్కన ఉంది? అది మర్యాదనయ్య, మర్యాద. ఆహా, అవును నీ పేరేంటమ్మా? నందిని. ఆ నందిని. నందిని అన్నయ్య. ఏ ఆ మొక్క తను చెప్పలేదా? పెద్దలంటే మహాగౌరవం అన్నయ్య. మేమిద్దరం ఇంత క్లోజ్ ఫ్రెండ్స్ కదా, ఆయన నాతో కూడా ఎక్కువ మాట్లాడదు. ఓహో కదా. నాకు మీ డాక్టర్కి పెళ్ళవని అప్పుడు అన్నయ్య సంగతి చెప్తాను. ఏం చేస్తారండి? ఏం చేస్తానా? సంవత్సరం తిరగకుండానే కవల పిల్లల్ని కని వాళ్ళ అన్నయ్య చేతిలో పెడతాను. వాళ్ళకి 5 సంవత్సరాలు వచ్చేసరికి ఆయన్ని బాగా ముట్టిగలేస్తారు. అవును, అమ్మాయి మోహం చూడకుండా నిర్ణయం ఎలా తీసుకోనరా? తలెత్తు. ఏం చెప్తా? అదేనండి, నందిని గారు వచ్చి వెళ్ళారని చెప్తాను. గుడ్, పైకొస్తావు. ఈయన మీ అన్నయ్య? అవును. నందిని ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఈయన మీ అన్నయ్యని తెలియక తెలియక హాస్పిటల్ దగ్గర మర్యాద లేకుండా దురుసుగా మాట్లాడాను. ఆయన ఈ పెళ్లి ఒప్పుకోరు. ఊరుకో. అలాంటి చిన్న చిన్న విషయాల్ని మా అన్నయ్య పట్టించుకోడు. అయినా నేను కన్విన్స్ చేస్తాను కదా. ఆయనకంత అవమానం జరిగాక ఎందుకు కన్విన్స్ అవుతారు? చూడు, నువ్వు వేరే పెళ్లి చేసుకొని నీకు పుట్టబోయే బిడ్డకు నా పేరు పెట్టుకో. నేనే నుయ్యగుయ్య చూసుకుంటాను. అదిగో ఆ చూపు చూడు, ఆ చూపు ఒకలా ఉంది. నందిని నా మాట విను ప్లీజ్. నందిని శేఖర్, ఆ అమ్మాయి చెప్పింది నిజమే. తనని ఎప్పుడైతే హాస్పిటల్ దగ్గర చూశానో అప్పుడే నేను నిర్ణయానికి వచ్చేసాను. విన్నావా? నేను చెప్పానుగా, ఆయన ఆల్రెడీ ఓ నిర్ణయానికి వచ్చేసారట. ఇక నేను వెళ్తాను. అలాగే వెళ్ళు. వెళ్ళి ఈసారి వచ్చేటప్పుడు మీ అమ్మా నాన్నల్ని తీసుకురా. ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకోవాలో నిర్ణయించుకుంటాం. అర్థం కాలేదా? నువ్వే మా వాడికి సరైన జోడి. అదే నేను తీసుకున్న నిర్ణయం. థ్యాంక్ యూ బావగారు. నన్ను ఆశీర్వదించండి. లేమా, శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. రామా, నా పరువు తీసావు కదే. ఒక బిచ్చగాడిని నువ్వు కోరుకున్న వాడికి ఇచ్చి చేసేవాడిని. కానీ నువ్వు ఎవరిని ప్రేమించావో తెలుసా? ఎవడి నీడ సోకితే పంచమహాపాతకాలు అంటుకుంటాయనుకుంటున్నానో వాడి తమ్ముణ్ణి. ఆ రోజు ఆ గోపాలం గాడు నిశ్చితార్థం వరకు వచ్చి నా చెల్లెల్ని చేసుకొని వెళ్ళిపోయాడు. ఆ ఆవేశంలో తొందరపడి ఓ పొరుగురు వాడికి నా చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేశాను. ఆ తర్వాత తెలిసింది వాడికి అంతకుముందే పెళ్లి అయిపోయిందని. వాడు పెళ్ళైన వాడైనా పర్వాలేదు, పరమ దుర్మార్గుడు. ఇంకొకరిని ప్రేమించిన దానివేగా అని దెప్పి పడుస్తూ నా చెల్లెలికి మాటలతోనే నరకం చూపించాడు. అటు ప్రేమించిన వాడు దగా చేశాడు, ఇటు చేసుకున్నవాడు కిరాతకుడు. ఇలా చిత్రవధ అనుభవించి నా చెల్లెలు ఒకరోజు స్టవ్ పేలిపోయి చనిపోయింది. దీనికంతటికి కారణం ఎవరు? వాడు అన్న. అటువంటి వాడింటికి కోడలుగా వెళ్తావా? ఒక్క మాట చెప్తున్నాను విను. నువ్వు జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఇంట్లో పడినా పర్వాలేదు, కానీ వాడి తమ్ముడితో మాత్రం నీ పెళ్లి జరగదు. రేయ్, పురోహితుని రమ్మని చెప్పు. వచ్చే ముహూర్తంలోనే నీకు నందినికి పెళ్లి. ఒరే, అదేంట్రా ఒక ముద్దైనా తినకుండా చేయగడిగేశావు? నాకు ఆకలి కాలేదు నానమ్మ.
ఆ అమ్మాయి చాలా మంచిది, చదువుకున్న పిల్ల, మనందరికీ బాగా నచ్చింది. కానీ ఆ లక్ష్మీపతి గారి గురించి ఆలోచిస్తేనే నాకు భయం వేస్తోంది. వాడు మన కుటుంబం ఎప్పుడెప్పుడు విడిపోతుందా అని ఎదురు చూస్తున్నాడు. అన్నయ్య, ఆ అమ్మాయే కాదు, ఈ ప్రపంచంలో మన కుటుంబం కంటే నాకేది ఎక్కువ కాదు. ఆ పెళ్లి గురించి నేను మర్చిపోయాను, మీరు మర్చిపోండి. శేఖర్, నువ్వా? ఏంటి ఈ టైంలో వచ్చావు? నీతో ఓ విషయం మాట్లాడాలి. ఒకసారి బయటకు వస్తావా? ఏంటి సూట్ కేసుతో వచ్చావు? శేఖర్, మా నాన్న నాకు వేరే పెళ్లి చేయాలని చూస్తున్నాడు. అందుకే నేను నిర్ణయానికి వచ్చాను. మన ఇద్దరం ఎక్కడికైనా పారిపోదాం. చూడు నందిని, ఈ టైంలో నిన్ను నన్ను మా అన్నయ్య చూశాడంటే బాగోదు. నువ్వు వెళ్ళిపో. అన్నయ్య అన్నయ్య అన్నయ్య, ఎప్పుడు మీ అన్నయ్య మాటేనా? నీకు నేను ముఖ్యమా, మీ అన్నయ్య ముఖ్యమా? నాకు మా అన్నయ్య ముఖ్యం. శేఖర్, నీ గుండెల మీద చేయి వేసుకొని చెప్పు, నన్ను మర్చిపోయిన సుఖంగా ఉండగలవా? అది నాకు తెలియదు, కానీ మా అన్నయ్యకు తలవంపులు తెచ్చి ఖచ్చితంగా నేను మనశ్శాంతితో ఉండలేను. నా పరిస్థితి అర్థం చేసుకో. దయచేసి మీ నాన్న చూసిన సంబంధం చేసుకుని సుఖంగా ఉండు. చాలా టైం అయింది, ఇంకా బయలుదేరు. నన్ను క్షమించు. ఏంట్రా అలా మౌనంగా కూర్చున్నావు? ఏం లేదురా, కోరుకున్న అమ్మాయి రా పారిపోదామని వస్తే మా అన్నయ్య బాధపడే పనేది నేను చెయ్యలేను, నన్ను క్షమించని ఆ అమ్మాయిని పంపించేసేట్రా నా తమ్ముడు. అదిరా వాడికి నా మీదున్న అభిమానం. ఇంతవరకు వాడు అడిగింది ఏదీ నేను లేదని లేదు. ఒక అన్నగా వాడి పట్ల నా బాధ్యతలన్నీ నెరవేర్చాను. అలాంటిది ఈరోజు వాడు మనసారా కోరుకున్న అమ్మాయిని వద్దని నేను ఎలా చెప్పగలనురా? వాడి సంతోషం కంటే నాకు కావాల్సిందే ఉంది. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఓపెనింగ్ స్టాకు 31,700 అండి. ఈ రోజు 200 లారీల్లో 21,500 ప్యాడీ వచ్చిందండి. అవి ఈ పక్కన సర్దించానండి. తర్వాత ఇవి నిన్నొచ్చిన ధాన్యం బస్తాలండి. 50 లారీల్లో 5,000 బస్తాల బియ్యం బయటకు పంపించామండి. సాయంత్రానికి మన వీడెందుకు వచ్చాడు ఇక్కడికి? నమస్కారం. ఎందుకు వచ్చాడో అడుగు. నీ సహాయం అర్థించొచ్చాను. మీరు వెళ్ళండి. ఆ రోజు నీ చెల్లెల్ని నేను చేసుకోనన్నాను. ఏ పరిస్థితిలో అలా అన్నానో నీకు తెలుసు. నేను చేసింది తప్పని నీకు అనిపిస్తే ఆ తప్పుకి నా తమ్ముడిని శిక్షించద్దు. మన మధ్య ఉన్న విరోధం తెలియక వాళ్ళు ప్రేమించుకున్నారు. నేను నా తమ్ముడికి నీ కూతుర్ని మని అడగడానికి వచ్చాను. దయచేసి వాళ్ళ పెళ్లికి అంగీకరించు. నీ మొహం చూస్తేనే పాపమని సొంత ఊరినే వదిలేసి వచ్చిన వాణ్ణి. అలాంటి నేను నీ ఇంటికి నా బిడ్డనివ్వాలా? ఇన్నేళ్లుగా నీ నీడ కూడా నా మీద పడకూడదని పట్టుదలగా ఉన్న నేను దాన్ని వదులుకొని నీతో సంబంధం కలుపుకోవాలా? సరే, నేను నా పట్టుదలని ఆత్మాభిమానాన్ని అన్నిటినీ వదులుకొని నా కూతుర్ని తమ్ముడికిచ్చి చేశానే అనుకో. దానికి బదులుగా నువ్వేం వదులుకుంటావు? ఏం వదులుకుంటావో చెప్పు.
నీ ప్రాణాలు వదులుకుంటావా? అలాగే. నీ ప్రాణం వదిలితే నాకేంట్రా లాభం? నువ్వు దేని మీదైతే ప్రాణాలు పెట్టుకున్నావో దాన్ని వదిలే. నీ తమ్ముళ్ళ మీదగా నువ్వు ప్రాణాలు పెట్టుకున్నావు, ఆ తమ్ముళ్లను వదిలే. అన్న అనే బంధానికి నువ్వు నీళ్లు వదిలేయాలి. ఎప్పుడు నీ తమ్ముడు నా కూతురి మెళ్ళలో తాళి కడతాడో అప్పుడే నీకు నీ తమ్ముళ్లకు ఉన్న అనుబంధం తెగిపోవాలి. నీ తమ్ముడు నా కూతురి మెళ్ళలో తాళి కట్టడానికి ముందే నువ్వు శాశ్వతంగా ఈ ఊరొదిలి వెళ్ళిపోవాలి.